నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి, ఇంకా మళ్ళీ మీ మనసుల్లో ఏమున్నదో, మీ ఆలోచన ఏమున్నదో, ఏ కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకుంటే మీ జీవన విధానంలో ఇంకా మేలైన మార్పులు వస్తాయో ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పని మరి ఇవాళ జగన్మోహన్ చెప్పడం నిజంగా మాకందరికీ గర్వకారణం ఉంది. అందుకే కార్యకర్తలకు నమ్మకం వచ్చింది, పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆయనకి ఆశీర్వాదం తెలుపుతున్న ఈ నేపథ్యంలో ఇంకా 2-3 రోజుల్లో, ఓ వారం రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతున్నాయి. మళ్ళీ మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి సభకు ఇచ్చేసిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలకి మళ్ళీ వారు చైతన్యవంతులై మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం నన్ను కొట్టాలని కోరుతున్నాం. చూసాం మనం, ఒక వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో. పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ఇక మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము దేనికైనా మా తలుపులను తెరిచి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతాలాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూసే ఉంటారు, తెలుసుకుని ఉంటారు. ఒత్తిడి చేసుకోవడం, ఓ పార్టీని కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఈ రకంగా ఎంపర్లాడుకుని కొత్త వాళ్ళైతే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం తిరుక్కుంటూ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రధానికానికి జగస్ఫురంగా ఉంది. అసహించుకుంటారు ఏంటిది అని. నేను ఉదయాన్ని ఒకరు వచ్చి ఎవరు నాకు వీడియో పెట్టారు. ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను. ఏంట్రా ఇదేంటి అని చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మన ఆంధ్రుడు కాకపోయినా ఆయనకున్న వచ్చిరాని తెలుగుని మరి ఆయన కండస్థ పెట్టుకుంటూ చూడండి. చూసాను ఇది నేను చెప్పిన మాటలా. ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో, ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటారో ఆలోచించేయండి.
కానీ ప్రజాస్వామ్యంలో ఓ 2 పార్టీలకు వెళ్ళడం 2 పార్టీలు వెళ్ళిపోవడం లేదా పొత్తులకు వెళ్ళడం పొత్తు అని